ఇప్పుడు ఎక్కడ చూసినా అశ్వత్థామ అశ్వత్థామ అనే పేరు మారుమోగిపోతుంది. అసలు ఈ అశ్వత్థామ ఎవరో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వెల్కమ్ టు ద డివోషనల్ టేల్స్ తెలుగు ఛానల్. మహాభారతంలోని ఒక పాత్రనే ఈ అశ్వత్థామ. చిరంజీవులైన హనుమంతుడు, పరశురాముడు, విభీషణుడు, కృపాచార్యుడు ఇలాంటి వాళ్ళలో ఒకడే ఈ అశ్వత్థామ. మహాశివుడి 5వ అవతారంగా కూడా ఈ అశ్వత్థామని చెప్తూ ఉంటారు. పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడి యొక్క ఏకైక కుమారుడే ఈ అశ్వత్థామ. కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాండవులను సైతం వణికించిన ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుడికి కృపికి పుట్టిన ఏకైక కుమారుడు. ద్రోణాచార్యుడికి శివుడంటే అమితమైన ఇష్టం, భక్తి. అందువలన శివుడికి ప్రార్థన చేయగా ఆయన అంశతో పుట్టిన ఈ అశ్వత్థామ పుట్టుకతోనే నుదిటి మీద ఒక మణితో జన్మించాడు. ఆ మణి కారణంగానే అశ్వత్థామ ఇతర మనుషులతో పోలిస్తే ఆకలి, దాహం ఇలాంటివేవీ ఉండవు. దీనివల్ల మృగాలు కానీ, సర్పాలు కానీ, రాక్షసులు కానీ అశ్వత్థామని ఏమీ చేయలేవు. ఇక విద్యాభ్యాసం విషయానికి వస్తే కౌరవులు పాండవులతో కలిపి అశ్వత్థామకి కూడా ద్రోణాచార్యుడే విద్యని బోధిస్తాడు. ఇక్కడ అశ్వత్థామ కంటే అర్జునుడు గొప్పగా విద్యను అభ్యసించడంతో ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడిగా అర్జునుడు మారతాడు. ఇదంతా చూస్తున్న అశ్వత్థామకు అర్జునుడి మీద విపరీతమైన కోపం, ద్వేషం పెరుగుతాయి. తన తండ్రైన ద్రోణాచార్యుడు కూడా అర్జునుడి మీదే ఎక్కువ అభిమానం చూపించడంతో ద్రోణాచార్యుడంటే కూడా అశ్వత్థామకు విపరీతమైన కోపం పెరిగిపోతుంది. ఇదంతా తెలుసుకున్న ద్రోణాచార్యుడు అశ్వత్థామను తన వద్దకు పిలిచి ఎవరికీ చెప్పని, ఎవరికీ తెలియని విద్యలన్నీ అశ్వత్థామకు రహస్యంగా బోధించాడు. ఇదంతా గమనించిన రాకుమారుడైన దుర్యోధనుడు అశ్వత్థామకు పాండవులంటే నచ్చదని తెలుసుకొని తనను పిలిచి సకల సౌకర్యాలను కల్పించి తన వద్దనే ఉంచుకున్నాడు. అలా దుర్యోధనుడికి అశ్వత్థామకి మంచి స్నేహం కుదిరి మంచి మిత్రులుగా అవుతారు. ఇక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు గురుదక్షిణ కోరుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడి శత్రువైన ద్రుపదుడిని ఓడించమని చెప్పగా పాండవులు, కౌరవులు అందరూ పాంచాల రాజ్యానికి యుద్ధం కోసం వెళతారు. కౌరవులు ఓడిపోవడంతో పాండవులు ఆ పాంచాల రాజు అయిన ద్రుపదుడిని బంధించి దుర్యోధనుడికి అప్పగిస్తారు. తన తప్పు తెలుసుకున్న పాంచాల రాజు ద్రుపదుడు పూర్వంలో ద్రోణాచార్యుడికిచ్చిన మాట ప్రకారం తన రాజ్యంలోని ఉత్తర భాగాన్ని ద్రోణుడికి ఇచ్చేస్తాడు. ఆ విధంగా దుర్యోధనుడికి లభించిన ఆ గురుదక్షిణ అయిన ఉత్తర భాగ రాజ్యానికి తన కుమారుడైన అశ్వత్థాముడిని రాజుగా ప్రకటించి పరిపాలించమని చెబుతాడు. తన తండ్రి కారణంగా తను రాజయ్యాననే అభిమానంతో కౌరవుల వైపు నిలబడి కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధంలో పాల్గొంటాడు. అంతేకాకుండా ఎప్పటినుంచో అర్జునుడి మీద ద్వేషం, కోపంతో రగిలిపోతున్న కారణం కూడా ఉంది. ఇలా పలు కారణాలతో అశ్వత్థామ కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవుల వైపు నిలబడతాడు. ఇక కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం 18 రోజుల పాటు నిర్విరామంగా జరుగుతుంది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రతిరోజు 18 రోజులు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో ద్రోణాచార్యుడు ఉపయోగించే శస్త్రాల ధాటికి పాండవులు మరియు అతని సైన్యం క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటుంది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు ఒక ఉపాయం వేస్తాడు. భీముడిని అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని చంపమని చెప్పగా భీముడు ఆ ఏనుగును చంపేస్తాడు. అప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అశ్వత్థామను చనిపోయాడని, అశ్వత్థామ హతః కుంజరః అనే పదాన్ని చెప్పమని ధర్మరాజును కోరుతాడు. ధర్మరాజు ఈ మాటను చెప్పడానికి నిరాకరించడంతో శ్రీకృష్ణుడు కొన్ని న్యాయ సూత్రాలను, ధర్మం గెలవడం కోసం ఇలాంటివి చేయడం తప్పదు అని చెప్పడంతో ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అని అంటాడు. అందులో అశ్వత్థామ హతః అనే మాట గట్టిగా, కుంజరః అనే మాట మెల్లగా అంటాడు. ఇదంతా విన్న ద్రోణుడు ఆ మాట విని తన పుత్రుడు మరణించాడనే బాధతో యుద్ధ క్షేత్రంలోనే కుప్పకూలిపోతాడు. అశ్వత్థామ హతః కుంజరః అనే మాట ధర్మరాజు నోటి వెంట వినగానే ద్రోణాచార్యుడు అది నిజమని నమ్మి యుద్ధ క్షేత్రంలో కుప్పకూలిపోయి బాధతో పడి ఉండగా పాండవులు అతని మీద దాడి చేసి
వధించడం జరిగింది. తన తండ్రి అయిన ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత ఈ అశ్వత్థామ పాండవులపైన మరింత కోపం పెంచుకుంటాడు. ఇదే సమయంలో ద్రోణాచార్యుడి బలం తగ్గిపోయిన కౌరవ సైన్యం మొత్తము క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉండడం గమనించి అశ్వత్థామ ఎలాగైనా వారి మీద పైచేయి సాధించాలని అనుకుంటాడు. తీవ్రమైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనునికి మాట కూడా ఇస్తాడు. తర్వాత ద్రౌపదికి పాండవులకు పుట్టిన 5 ఉప పాండవులను అనగా ద్రౌపది పాండవ పుత్రులను అశ్వత్థామ చంపేస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు మరియు పాండవులు అతడిని వెంబడించి పట్టుకుంటారు. ఆచార్యపుత్రుడు కావడంతో ఆ ఒక్క కారణం చేత అర్జునుడు చంపకుండా వదిలేసి ఇలాంటి చెడ్డ పనులు ఎప్పుడూ చేయకు అని చెప్తారు. అయినా సరే అశ్వత్థామలో ఎటువంటి మార్పు రాదు. కృష్ణుడితో పాటు పాండవులను కూడా చూసి ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటాడు. వీళ్ళని ఎలాగైనా సమూలంగా నాశనం చేయాలని అనుకుంటాడు. శివుడి అనుగ్రహంతో జన్మించిన ఈ అశ్వత్థామ పాండవులు మరియు వారి సంతానం అంతరించిపోవాలని ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ అస్త్రాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు. అర్జునుడు కూడా వెంటనే ఆ అస్త్రానికి వ్యతిరేకంగా మరొక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఈ 2 అస్త్రాలు ఢీకొంటే భూమి అంతా నాశనం అవుతుందని ఈ ప్రమాదాన్ని గ్రహించి వ్యాస మహర్షి నారదుడు పరుగున వచ్చి ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకోమని అర్జునుడికి జరిగే ప్రమాదాన్ని ముందుగా వివరిస్తారు. అర్జునుడు వెంటనే తాను ప్రయోగించిన అస్త్రాన్ని వెనక్కి ఉపసంహరించుకుంటాడు. మరి అశ్వత్థామ ప్రయోగించిన ఆ అస్త్రం పరిస్థితి ఏంటి అని మహర్షిని అడుగగా వ్యాస మహర్షి వెళ్ళి అస్త్రాన్ని వెనక్కి తీసుకోమంటే అస్త్రాన్ని వెనక్కి తీసుకోకుండా దాని దిశను మళ్లించి అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భాశయంలోనికి ప్రవేశపెడతాడు. అప్పుడు ఆ అస్త్ర ధాటికి ఆమె గర్భంలో ఉన్న శిశువు విచ్ఛిన్నమైపోతుంది. ఇది చూసిన శ్రీకృష్ణుడు పట్టలేనంత కోపం వచ్చి ఆ ఆగ్రహంతో అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణిని తీసుకొని ఒంటి నిండా రక్తం కారుతూ ఆహారం దొరక్క మండుతున్న శరీరంతో ఈ భూమి మీదనే విశ్వం అంతరించే వరకు తిరుగుతూ ఉండు అని శపిస్తాడు. తర్వాత ఆ అస్త్రం వలన విచ్ఛిన్నమైన ఉత్తర గర్భంలోని శిశువును కూడా శ్రీకృష్ణుడే తిరిగి ప్రాణం పోసి బ్రతికిస్తాడు. అలా అశ్వత్థామ శాపగ్రస్తుడై విశ్వ అంతం జరిగే వరకు తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణుడు, దుర్యోధనుడు, ఇతర కౌరవ సైన్యం మొత్తం మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. ఇప్పటికి కూడా అశ్వత్థామ మన భూమి మీద మనతో కలిసి జీవిస్తున్నాడు. ఇప్పుడు తన విష్ణు అవతారమైన కల్కి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడా లేక శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇది అశ్వత్థామ యొక్క జీవిత చరిత్ర. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.